ఈరోజు మనం డీప్ లెర్నింగ్లో బేసిక్ పార్ట్ సెకండ్లో మనం ఏంటంటే ఈ యొక్క బ్యాక్ ప్రాపగేషన్, అదేవిధంగా మనం ఏంటంటే ఈ లాస్ ఫంక్షన్, అదేవిధంగా ఎర్రర్ క్యాల్కులేషన్, గ్రేడియంట్ డీసెంట్, ఎపాక్స్ అంటే ఏంది, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెండ్ ప్రాపగేషన్. జనరల్గా మనం ఒక క్యాట్ చూసినట్లయితే మన ఐ వచ్చేసరికి ఇక్కడ ఇన్పుట్ లేయర్, అంటే ఇవి వచ్చేసరికి మనకి ఇన్పుట్ న్యూరాన్స్. హిడెన్ లేయర్ అంటే మనం ఒక ఐ న్యూరాన్స్ అనేవి బ్రెయిన్ న్యూరాన్స్కి వెళ్తాయి. అక్కడ జనరల్గా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క 2 స్టెప్స్ ఉన్నాయి కదండి, ఈ యొక్క 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ వచ్చేసరికి మనకి హిడెన్ లేయర్స్. అవుట్పుట్ లేయర్ వచ్చేసరికి మనము విజువల్ అయ్యిద్ది. అది వచ్చేసరికి మనకి అవుట్పుట్ లేయర్. ఇక్కడ వచ్చేసరికి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది జనరల్గా ఒక ఎగ్జాంపుల్తో మనకి ఏంటంటే న్యూరల్ నెట్వర్క్. మనకు ఐ న్యూరాన్స్ అనేవి బ్రెయిన్ న్యూరాన్స్ ఎవ్రీకి కనెక్ట్ అవుతాయి. ఎలా అయితే కనెక్ట్ అవుతాయో మనకి ఈ డీప్ లెర్నింగ్లో కూడా అంతే. ఇక్కడ ఉన్న న్యూరాన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కనెక్ట్ అవుతుంది. అవి ఒక వెయిట్ని క్యారీ చేసుకుంటా వెళ్తాయి. ప్రతి దానికి ఏంటంటే ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓ వచ్చేసరికి అవుట్పుట్ ఫంక్షన్. జనరల్గా ఈ యొక్క హిడెన్ న్యూరాన్స్ ఏదైతే ఏం చేస్తాయి అంటే ఇక్కడ జనరల్గా మనకి x1, x2, x3, x4 ఉంది కదా, ఇవి వచ్చేసరికి ఇన్పుట్ ఫీచర్స్. దీన్ని మనం వెయిట్స్తో మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తాయి. ఏదైతే యాడ్ అయ్యిందో దానికి మనకి ఏంటంటే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తుంది. ఈ ఎఫ్ అనేది అంతే. ఈ ఎఫ్ అనేది జనరల్గా 2 చేస్తుంది. మల్టిప్లికేషన్ చేసి దాని తర్వాత మనం ఏంటంటే సెకండ్ స్టెప్లో యాక్టివేషన్ ఫంక్షన్ అనేది చేసింది. ఆ చేసే ఒక అవుట్పుట్ అనేది ఈ యొక్క O11, అదేవిధంగా O21. లేయర్స్, ఇది ఫస్ట్ లేయర్, అదేవిధంగా ఇది సెకండ్ లేయర్ కాబట్టి నేను ఇలా చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే వెయిట్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో చెప్పట్లేదు. జనరల్గా మీకు గ్రేడియంట్ డీసెంట్, లాస్ ఫంక్షన్ అనేది ఎలా రిడ్యూస్ అయ్యింది అనేది చెప్తున్నాను. ఇలా మనకి ఏంటంటే ఇలా ఫస్ట్ ఫ్రంట్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాక్ ప్రాపగేషన్. ఈ బ్యాక్ ప్రాపగేషన్ ఎందుకంటే మనకి జనరల్గా ఫ్రంట్ ప్రాపగేషన్ చేసినప్పుడు వై హ్యాట్ ఏదైతే మనము ఒరిజినల్గా అనుకుంటామో, ఏదైతే ట్రూ వాల్యూ అనుకుంటామో అది అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న అనుకున్నాము అది 0.1 వచ్చిందంటే అది మనకి కావాల్సిన వాల్యూ కాదు కదా. వై హ్యాట్ వాల్యూని మనము మన యొక్క ట్రూ వాల్యూని చేయాలి అంటే ఇక్కడ వై వచ్చేసరికి ట్రూ వాల్యూ, ఇక్కడ లాస్ ఫంక్షన్లో వై హ్యాట్ వచ్చేసరికి ప్రెడిక్టెడ్ వాల్యూ. మనకి ఈ వై హ్యాట్ వాల్యూ ట్రూ వాల్యూ అవ్వాలంటే ఇక్కడ మనకి వెయిట్స్ అనేది అప్డేట్ అవ్వాలి. వెయిట్స్ అనేవి మేజర్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ వెయిట్స్ అప్డేట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే ఈ వై హ్యాట్ వాల్యూ మనం అనుకున్న వాల్యూకి దగ్గరగా వస్తుంది. మనం లాస్ ఫంక్షన్ ఏంటండి, ట్రూ మైనస్ ప్రెడిక్టెడ్. ఏదైతే వస్తుందో దాన్ని ఈ లాస్ ఫంక్షన్ కి ఇక్కడ స్క్వేర్ వేస్తుంది. స్క్వేర్ ఎందుకు వేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఈ వై అనేది ట్రూ వాల్యూ 0 రావాలనుకుంటాం. వై హ్యాట్ వాల్యూ 1 వచ్చింది, అప్పుడు 0 - 1 ఏమొచ్చింది, -1. లాస్ ఫంక్షన్ అనేది నెగిటివ్ ఉండకుండా మనం స్క్వేర్ వేస్తే ఏంటంటే పాజిటివ్ అవుతుంది, అందుకని స్క్వేర్ వేసాము. ఇక్కడ మనకి ఏంటంటే 0.1 వచ్చింది, అదేవిధంగా మనకి కావాల్సింది 1. అప్పుడు మనకి లాస్ ఫంక్షన్ అనేది హ్యూజ్లో ఉంటుంది. ఈ లాస్ ఫంక్షన్ని రెడ్యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎర్రర్ అనేది 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ఈ యొక్క వెయిట్స్ అనేది ఎలా అప్డేట్ అవుతాయో మనకు ఒక ఫార్ములా అండి. ఇది వచ్చేసరికి న్యూ వెయిట్, ఇది వచ్చేసరికి మనకి ఓల్డ్ వెయిట్. ఓల్డ్ వెయిట్లో నుంచి మైనస్ లెర్నింగ్ రేట్. ఈ లెర్నింగ్ రేట్ అనేది కూడా ఏందో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి ఎర్రర్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ లాస్ ఫంక్షన్ అండి. ఈ లాస్ ఫంక్షన్ మనం రెడ్యూస్ చేస్తే ఎర్రర్ అనేది మినిమైజ్ అయిపోతుంది, 0 అయిపోతుంది. మనం ఎర్రర్ కానీ 0 చేసినట్లయితే అప్పుడు y = y హ్యాట్. మనకి ఏదైతే ట్రూ కావాలో అదేవిధంగా ప్రెడిక్షన్ కూడా అదే ఈక్వల్ అవుతుంది. దీన్ని మనం డెరివేటివ్ చేస్తాం, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ వెయిట్. ఇక్కడ మనకి ఏదైతే వెయిట్ ఉందో దాని వెయిట్తో మనం ఇక్కడ లాస్ ఫంక్షన్ అనేది డెరివేటివ్ చేస్తాము. కొద్దిగా మీరు ఇంటర్మీడియట్లో మీరు మ్యాథమెటిక్స్ కానీ చేసినట్లయితే ఇక్కడ మీకు డెరివేటివ్ అనేది ఏంటండి, జనరల్గా మనము స్లోప్ కనుక్కోవడానికి మనం ఏంటంటే డెరివేటివ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మనకి గ్రేడియంట్ డీసెంట్. ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే ఇక్కడ మనకు వెయిట్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి ఒక లాస్ ఫంక్షన్. నేను ఇక్కడ వెయిట్ అనేది ఉంది, ఈ వెయిట్ అనేది ఇక్కడ మనకి రీచ్ అవ్వాలి, అంటే మినిమంగా రీచ్ అవ్వాలి. ఇక్కడ దీన్నే మనం ఏమంటారు అంటే గ్లోబల్ మినిమా అని అంటాం. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 కర్వ్స్ ఉన్నాయి కదండి, ఇది వచ్చేసరికి ఇలా మనకి ఏంటంటే లైన్ అనేది డిక్రీజ్ అవుతుంది. లైన్ డిక్రీజ్ అవుతుంది అంటే ఏంటండి, అది నెగిటివ్ స్లోప్ అని అంటారు. జనరల్గా మనం ఒక ట్యాంజెంట్ గీసాము, మనం ఏంటంటే ఈ డెరివేటివ్ని స్లోప్ కనుక్కోవడానికి యూస్ చేస్తాం కదా. దీన్ని మీరు ట్యాంజెంట్ గీసి జనరల్గా మనం ఇంటర్మీడియట్లో చేస్తే నెగిటివ్ స్లోప్ వస్తే మనకి ఏంటంటే లైన్ అనేది డౌన్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ లైన్ అనేది అప్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే పాజిటివ్ స్లోప్ అని అంటాం. ఈ యొక్క ఏదైతే వెయిట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి వరల్డ్ వెయిట్. ఇక్కడ మీకు ఒక పాయింట్ కనపడుతుంది కదా నెగిటివ్ స్లోప్ పక్కన. ఇది మనం ఏంటంటే గ్లోబల్ మినిమం చేసినట్లయితే ఈ లాస్ ఫంక్షన్ అనేది వెయిట్స్ అనేవి అప్డేట్ అయ్యి ఈ లాస్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా డౌన్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే ఈ లెర్నింగ్ రేట్ మీద అనేది కూడా డిపెండ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి
ఇక్కడ చూసినట్టయితే నెగిటివ్ స్లోప్ ఉంది. సో నెగిటివ్ స్లోప్ ఉందంటే ఈ వాల్యూ అనేది నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఓల్డ్ వెయిట్కి సంథింగ్ కొంత అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ న్యూ వెయిట్. అదేవిధంగా మనకి ఇక్కడ వెయిట్ ఉందనుకోండి, సో ఓల్డ్ వెయిట్ అనేది అది వచ్చేసరికి మనకి పాజిటివ్ స్లోప్ అనుకోండి. సో పాజిటివ్ స్లోప్ అయితే ఇక్కడ మనకి వాల్యూ ఏమో వచ్చింది, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఓల్డ్ వెయిట్ల నుంచి కొంత అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఉన్న వెయిట్ మెల్లమెల్లగా అనేది ఇక్కడ గ్లోబల్ మినిమాకు వస్తుంది. అది మెల్లమెల్లగా సో స్టెప్స్ అయితే ఏదో ఉన్నాయో దాన్ని మనం ఏంటంటే లెర్నింగ్ రేట్ అని అంటాము. సో జనరల్గా ఎపోక్ అంటే ఏంది? సో ఎపోక్ అంటే ఒక ఫ్రంట్ ప్రాపగేషన్, అదేవిధంగా ఒక బ్యాక్ ప్రాపగేషన్. సో మనకి ఈ యొక్క వెయిట్ అనేది గ్లోబల్ మినిమాకి రావాలంటే స్టెప్ బై స్టెప్ రావాలి. సో ఇక్కడ నుంచి కిందకి ఇంకో స్టెప్ వచ్చింది అనుకోండి, సో దాన్ని మనకు ఒక ఫ్రంట్ ప్రాపగేషన్, ఒక బ్యాక్ ప్రాపగేషన్ అయిపోయింది. సో అది మనకి గ్లోబల్ మినిమా అని చెక్ చేస్తుంది. అది గ్లోబల్ మినిమా కాకపోతే ఎగైన్ మనకి ఏంటంటే బ్యాక్ ప్రాపగేషన్ అని చేస్తుంది. సో బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఇక్కడ అవుట్పుట్లో నుంచి మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న వెయిట్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ వెయిట్స్ అనేవి అప్డేట్ అయ్యి మళ్ళీ మనకి ఏంటంటే ఫ్రంట్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. వన్ ఎపోక్ అంటే ఒక ఫ్రంట్ ప్రాపగేషన్, అదేవిధంగా ఒక బ్యాక్ ప్రాపగేషన్ వల్ల మనకి ఏంటంటే ఈ వెయిట్స్ అన్ని ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వడం వల్ల మనం దాన్ని ఒక ఎపోక్ అని అంటాము. సో ఒక ఫ్రంట్ ప్రాపగేషన్, ఒక బ్యాక్ ప్రాపగేషన్ జరిగితే వన్ ఎపోక్. సో మనం ఏంటంటే కోడింగ్లో ఎపోక్స్ ఈక్వల్ టు 1000 అని ఇస్తూ ఉంటాము. సో కోడింగ్ సెక్షన్లో నేను ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నట్లయితే అక్కడ మీకు కోడింగ్ అనేది సో చెప్తాను, ఎలా మీరు టైప్ చేయాలి, ఎవ్రీథింగ్ ఎలా ఏంది, ఆ కోడింగ్ ఏం జరుగుతుందో కూడా చెప్తూ మీకు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పకుండా అక్కడ జస్ట్ నార్మల్గా చెప్పేస్తాను. సో ఇక్కడ నెగిటివ్ స్లోప్ వల్ల మనకి ఏంటంటే ఇక్కడ వెయిట్ అనేది యాడ్ అవుతుంది. పాజిటివ్ స్లోప్ వల్ల మనకి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ అవుతుంది వెయిట్స్. సో అలా మనకి గ్లోబల్ మినిమా అనేది రావాలి. సో ఇలా మనం చేసినట్లయితే ఇక్కడ లాస్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దట్ మనకి వై హ్యాట్ ఏదైతే ప్రిడిక్షన్ అవుతుందో, సో ఇది మనకి బాగా రెడ్యూస్ అయితేనే మనకి ఏంటంటే ఈ లాస్ ఫంక్షన్ బాగా రెడ్యూస్ అయితేనే అప్పుడు మనకి ఎర్రర్ అనేది 0 అవుతుందండి. సో అలా కాకుండా ఇప్పుడు లెర్నింగ్ రేట్, సో ఇక్కడ మనకి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి పట్టే టైం అనేది లెర్నింగ్ రేట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు కదా అని మీరు లెర్నింగ్ రేట్ అనేది ఎక్కువగా పెట్టేశారనుకోండి, అప్పుడు ఏమంటుందంటే అది మనకి సో పర్ఫెక్ట్గా పెడితే పర్లేదు, ఓవర్ జంప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఉన్న వెయిట్ ఎక్కడికి వస్తుంది, పాజిటివ్ స్లోప్, అదేవిధంగా ఇలా సో అది మనకి ఏంటంటే ఇక్కడికి ఈ పాయింట్ అనేది రీచ్ అవుతుంది. సో మనకి ఇలా చేంజ్ అయిపోతా ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే లాస్ ఫంక్షన్ అనేది మనకి డిక్రీజ్మెంట్ అంటే రెడ్యూస్ అనేది అవ్వట్లేదు. సో లాస్ ఫంక్షన్ రెడ్యూస్ అవ్వట్లేదు అంటే మీరు ఏంటంటే ఏదర్ ఇక్కడ లెండింగ్ రేట్లో అన్నట్టు తప్పించి ఉండాలి, అదేవిధంగా వెయిట్స్ దగ్గర ఏదో ఒకటి తప్పు అనేది జరగాలి. సో లెండింగ్ రేట్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇలా జంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా లెండింగ్ రేట్ వచ్చేసరికి 0.001 అనేది పెడతా ఉంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క లాస్ ఫంక్షన్కి లెండింగ్ రేట్కి సో మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఈ లాస్ ఫంక్షన్ అనేది రెడ్యూస్ అవ్వట్లేదు అంటే లెండింగ్ రేట్ అనేది మీరు ఎక్కువ పెట్టినట్టు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనకి గ్లోబల్ మినిమం వచ్చినట్లయితే ఏదైతే అప్డేట్ వెయిట్స్ ఉంటాయో ఆ అప్డేట్ వెయిట్స్ మనకి అగైన్ ఫ్రంట్ ప్రాపగేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో వై హ్యాట్ అనేది వై ప్రెడిక్షన్కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినప్పుడు ఏంటంటే మనకి సో మీకు నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇస్తారు కదా, నెంబర్ ఆఫ్ ఎపోక్స్, నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేది ఇస్తారు. నెంబర్ ఆఫ్ ఎపోక్ అంటే ఫ్రంట్ ప్రాపగేషన్ ఎన్నిసార్లు జరగాలి, అదేవిధంగా అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ప్రాపగేషన్ ఎన్నిసార్లు జరగాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎపోక్స్ ఇచ్చారనుకోండి, 1000 టైమ్ ఇలా ఫ్రంట్ ప్రాపగేషన్ అదేవిధంగా బ్యాక్ ప్రాపగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్టేజెస్ అని ఇస్తాము. సో స్టేజెస్ అలా ఇచ్చిన తర్వాత మనకు వచ్చే వాల్యూ వై హ్యాట్ అనేది ఆల్మోస్ట్ మన యొక్క ట్రూ వాల్యూకి అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇది మనకి బ్యాక్ ప్రాపగేషన్, అదేవిధంగా ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. సో మీకు ఇది వచ్చేసరికి ఫార్ములా, సో న్యూ వెయిట్ ఈక్వల్ టు ఓల్డ్ వెయిట్ మైనస్ లెర్నింగ్ రేట్ ఇంటూ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ సో మనం ఒక స్లోప్ అండి. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కర్వ్ తీసుకుంటే దీనికి ఒక ట్యాంజెంట్ గీసినట్లయితే ఇక్కడ మనకి స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ అనేది సో ఇక్కడ మనకి ఈ లైన్ నుంచి ఇక్కడికి డిక్రిమెంట్ అవుతా ఉంది అనుకోండి, ఇది ఎందుకంటే ఇది గ్లోబల్ మినిమా కదా. సో ఇక్కడ మనకి డిక్రిమెంట్ అవుతూ ఉంటే దాన్ని మనం నెగిటివ్ స్లోప్ అంటాము. అంటే ఈ వాల్యూ అనేది నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అనేది పాజిటివ్. అప్పుడు ఏంటంటే వెయిట్ అనేది న్యూ వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి పాజిటివ్ స్లోప్, ఎందుకంటే ఇక్కడ కర్వ్ గ్లోబల్ మినిమా నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం ఏంటంటే దాన్ని స్లోప్గా పాజిటివ్ అనేది కన్సిడర్ చేస్తాము. మీరు ఒక ట్యాంజెంట్ గీసినట్లయితే జనరల్గా మనం ఇంటర్మీడియట్లో మీకు సో దీనికి సంబంధించిన బేసిక్స్ అనేవి వస్తాయి. సో ఇలా మనం ఒక లాస్ట్ ఫంక్షన్ రెడ్యూస్ చేయడం వల్ల మనం ఏంటంటే ప్రిడిక్షన్ వాల్యూ అనేది పొందవచ్చు, ఎర్రర్ అనేది 0 చేయడం వల్ల. సో ఇక్కడ ఎర్రర్ అంటే ఇది నది మనం ఇక్కడ లాస్ట్ ఫంక్షన్ రెడ్యూస్ చేస్తే ఎర్రర్ అనేది కూడా 0 అయిపోతుంది. సో ఇది బ్యాక్ ప్రాపగేషన్. అదేవిధంగా ఎపోక్
అంటే మనకి ఏంటంటే ఫ్రంట్ ప్రాపగేషన్ బ్యాక్ ప్రాపగేషన్ సో కలిపి మనం ఏంటంటే వన్ ఎపోక్ అంటాము. సో ఇక్కడ మనం ఏంటంటే ఎర్రర్స్ మనం ఎలా ఎర్రర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇక్కడ న్యూ వాల్యూ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఈ యొక్క అవుట్పుట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎలా చేయాలి ఏందనేది సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఈ వీడియోలో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.